ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టాక్స్. మరి లాస్ట్ క్లాస్లో మనం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 చూసాము. నెక్స్ట్ ఈ క్లాస్లో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 చూద్దాం. ఇంకొకటి కూడా ఉంది కౌన్సిల్స్ యాక్ట్లో, అది నెక్స్ట్ది 1909 అనమాట. ఇవి ఇందులో కౌన్సిల్స్ యాక్ట్ మొత్తం 3: 1861, 1892, 1909. 1861లో మనం ఏం చూసామండి? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అంటే వైస్రాయ్కి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఎట్లా ప్రవేశపెడతారు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి అధికారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టాక్స్. మరి లాస్ట్ మన క్లాస్లో 1858 యాక్ట్ ఒకటి, అట్లాగే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 చూసాము. 1861 చూసాము. మరి ఇందులో 1892 చూద్దాము, అట్లాగే 1909 కూడా చూద్దామండి. సో 1861లో ఏంటి మనం ఏం చూసామండి? వైస్రాయ్కి ఉన్నటువంటి ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే పవర్ కావచ్చు. సో అవన్నీ కూడా మనం 1861 యాక్ట్లో చూసాం. ఈ 1892 యాక్ట్లో ఏముంది? అందులో నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కదండి. ఎంతమంది? 3 అవునా? అలాగే ఇందులో ఏం చేశారంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేశారు. కాకపోతే అందులో మన వాళ్ళు మైనారిటీ, వాళ్ళు మెజారిటీ వాళ్ళు ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారన్నమాట. కాకపోతే నాన్ అఫీషియల్ మెంబర్స్ మాత్రం ఇంక్రీజ్ చేశారు. అలాగే ఇందులో ఇంకా ఏం చేశారంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ని ఇంక్రీజ్ చేశారు. ఎటువంటివి అవి అంటే బడ్జెట్ని డిస్కస్ చేసే అధికారాలు, అంటే ఆ పవర్ ఇచ్చారు. అట్లాగే ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేసే పవర్. ఈ 2 కూడా ఫంక్షన్స్. ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇంకొక 2 ఫంక్షన్స్, కొన్ని ఫంక్షన్స్ ఇంక్రీజ్ చేశారు. అందులో ముఖ్యమైనవి ఏంటి అంటే బడ్జెట్ని డిస్కస్ చేయొచ్చు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. అది కూడా 1892లో ప్రవేశపెట్టినటువంటి ఇంకొక ముఖ్యమైనది. అలాగే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై వైస్రాయ్. ఇప్పుడు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, అట్లాగే స్టేట్స్లో ఉన్నది ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఇక్కడ వైస్రాయ్ ఏమో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు, గవర్నర్ వచ్చేసి ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. ఎలాగా? ఈ వైస్రాయ్ నామినేట్ చేసేదేమో ఎవరైతే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ నుంచి వాళ్ళు రికమెండ్ చేస్తారో వాళ్ళని సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేస్తారు. ఈ గవర్నర్ ఏమో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎవరిని నామినేట్ చేస్తారంటే బోర్డ్స్, ఇట్లా ఏవైతే కింద లెవెల్లో ఉంటాయో వాటి నుంచి ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్గా ఇంట్రడ్యూస్ అయింది. ఎలక్షన్ అనే పదం మనం ఎక్కడ వాడకపోయినప్పటికీ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ అనే పదాన్ని వాడతాం. సో 1892లో ముఖ్యమైనవి ఏమిటి అంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు, బడ్జెట్ని డిస్కస్ చేసే ఫంక్షన్ ఒకటి పెరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్కి, అలాగే ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేయొచ్చు, అట్లాగే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఏమో వైస్రాయ్ నామినేట్ చేస్తే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఏమో గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇవి 1892లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. 1861లో ఏం చూసామండి? 3 మెంబర్స్ నామినేట్ చేస్తారు, నాన్ అఫీషియల్ మెంబర్స్ని కదా. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ని తీసుకున్నారు, ఎంతమందిని? 3 మెంబర్స్ తీసుకున్నారు నాన్ అఫీషియల్ మెంబర్స్గా. అట్లాగే ఆర్డినెన్స్ని ఇష్యూ చేసే వైస్రాయ్కి ఆ పవర్ ఇచ్చారు. అట్లాగే రూల్స్, లాస్ కదండి, ఇవన్నీ కూడా మనం దేనిలో చూసాం? 1861లో చూసాం. 1892లో వచ్చేసరికి ఇవి. మరి 1909 ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీంట్లో ఏం చెప్పారో ఏం చేశారో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. ఈ 1909నే మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మార్లే మింటో రిఫార్మ్స్ అని పిలిచేది కూడా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909నే ఇంకొక పేరు అనమాట. మార్లే ఎవరు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్, మింటో ఎవరంటే వైస్రాయ్. ఇలా కూడా క్వశ్చన్స్ అడిగేవాడండి అంతకుముందు. మార్లే మింటో రిఫార్మ్స్లో హూ ఇస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్, మార్లేనా లేకపోతే మింటోనా, ఇలా కూడా క్వశ్చన్స్ అడిగేవాళ్ళండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని అంటే కింద పాయింట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే దీనిలో తీసుకొచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే మనకి సైజ్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎంతకి అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వచ్చేసరికి అంతకుముందు 16 మెంబర్స్ ఉంటే 60 మెంబర్స్కి చేయడం జరిగింది. ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎలా అయితే మన స్టేట్లో
ఈక్వల్ నెంబర్ ఎలా అయితే ఉండదో అసెంబ్లీస్లో, అలాగే అక్కడ కూడా ఈక్వల్ నెంబర్ అనేది మనం చెప్పలేము, కాకపోతే అందులో కూడా నెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనేమో మన ఇండియన్ మెంబర్స్ అంటే నాన్ అఫీషియల్ మెంబర్స్కి ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు, అఫీషియల్ మెంబర్స్కి మెజారిటీ ఎక్కువ ఉండేది. కాకపోతే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మాత్రం నాన్ అఫీషియల్ మెజారిటీ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇక్కడ మాత్రం అఫీషియల్ మెజారిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. గుర్తుపెట్టుకోవాలండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ని ఎన్లార్జ్ చేయడం జరిగింది. మనం అంతకుముందు ఏమైంది, నెక్స్ట్ ప్రీవియస్ యాక్ట్లో ఏం చెప్పుకున్నాం మనం, బడ్జెట్ మీద క్వశ్చన్స్ అడగచ్చు కదా, ఎగ్జిక్యూటివ్ క్వశ్చన్స్ అడగచ్చు కదా. అయితే ఇప్పుడు ఆ ఫంక్షన్స్ ఇంకొంచెం ఎన్లార్జ్ చేయడం జరిగింది. ఏంటి అంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగచ్చు, అలాగే బడ్జెట్ మీద రిజల్యూషన్స్ని మూవ్ చేయొచ్చు. ఈ ఫంక్షన్స్ లేకపోతే ఈ అధికారాలు ఈ యాక్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే, ఇప్పటి వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్స్ని తీసుకున్నాం కదండి. అంతకుముందు మనం ఏం చూసాం, 1861 దాంట్లో మొట్టమొదటిగా 3 నాన్ అఫీషియల్ మెంబర్స్ని, ఇండియన్స్ని నాన్ అఫీషియల్ మెంబర్స్గా లెజిస్లేటివ్ కౌన్సిల్స్లోకి తీసుకున్నారు, వైస్రాయ్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి. ఆ తర్వాత ప్రొవిన్షియల్ కౌన్సిల్లో కూడా తీసుకున్నారు. అయితే ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ ఏంటి అంటే, వైస్రాయ్ మరియు గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఇండియన్స్ని తీసుకోవడం జరిగింది. అంటే మన వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చారండి, చట్టాలు చేయడంలోనే కాదు, చట్టాలు అమలు పరిచే దాంట్లో కూడా మన వాళ్ళని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఎవరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి వచ్చిన ఇండియన్ ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు అంతకుముందు చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఎలా తీసుకున్నారు ఏంటి అంటే లా మెంబర్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిది అంటే, ఫస్ట్ మొట్టమొదటిగా కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎవరికి, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చోట ముస్లిమ్స్ మాత్రమే నిలబడ్డాం. ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది మొట్టమొదటిగా స్టార్ట్ అయింది ఎక్కడ అంటే 1909 యాక్ట్లో. అందుకనే మింటోని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని కూడా పిలుస్తారండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి, మొట్టమొదటిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి ఎప్పుడు ఇండియన్స్ని తీసుకున్నారంటే 1909 యాక్ట్లో. లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి ఎప్పుడు తీసుకున్నారు అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 1861 యాక్ట్లో తీసుకోవడం జరిగింది. అట్లాగే దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే, ఈ ప్రెసిడెన్సీ కార్పొరేషన్స్కి, ఛాంబర్ ఆఫ్ కామర్స్, యూనివర్సిటీస్, జమీందార్స్ వీటన్నిటిలో కూడా సపరేట్ రిప్రజెంటేషన్ అనేది ఉండడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీనికి మరొక పేరు మార్లే మింటో రిఫార్మ్స్. మార్లే ఎవరు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్, మింటో ఎవరంటే వైస్రాయ్. అలాగే సైజ్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పెరగడం జరిగింది, 16 నుంచి 60 వరకు పెరిగింది. బట్ అఫీషియల్ మెజారిటీ మెయింటైన్ చేశారు. ఇందులో నాన్ అఫీషియల్ మెజారిటీ మెయింటైన్ చేశారు. అలాగే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నెంబర్ అనేది యూనిఫామ్గా ఉండదు కదా. ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ని పెంచారు. అదేంటి, సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగచ్చు, బడ్జెట్ మీద రిజల్యూషన్స్ మూవ్ చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి వైస్రాయ్ మరియు గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి ఇండియన్స్ని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఎవరు తీసుకున్నారంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అట్లాగే కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా అండి మనం చదివేటప్పుడు ఎలా అనిపిస్తాయంటే ఈజీనే కదా ఏముంది అనిపిస్తుంది. కానీ వన్స్ చాప్టర్ చదవడం అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1793, 1813, 1833, 1853, 1858 కదండి, 1861 ఇవన్నీ మనం చూసాం కదండి. తర్వాత ఇప్పుడు 1909 ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం కదా. 1892 కౌన్సిల్ యాక్ట్, ఇవన్నీ ఇన్ని యాక్ట్లు మనం చూసాం. ఎందులో ఏది ఇంపార్టెంట్ అనేది మనం ఒక్కసారి మనం చదివితే ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. అందుకని ఏ యాక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి రివిజన్ టైంలో. ఇప్పుడు ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ 1833 కదా. అలాగే 1909లో ఏమేమి వచ్చాయి, కమ్యూనల్ రిప్రజెంటేషన్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి మెంబర్స్ని తీసుకున్నారు, అవన్నీ దీంట్లో వచ్చాయి కదా. 1861లో లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి మెంబర్స్ని తీసుకున్నారు. ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్గా 1892లో స్టార్ట్ అయింది. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే 1858 యాక్ట్లో ఏంటప్పుడు మనకి సివిల్ సర్వీసెస్, కోఆపరేటెడ్ సివిల్ సర్వీసెస్లోకి మన వాళ్ళని ఎలో చేశారు. ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో 1853లో కదా.
సో ఇలాంటివన్నీ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి మెయిన్గా ఇది రాసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసరికి 1919, అది కూడా చాలా ఇంపార్టెంట్. డీటెయిల్గా దాని గురించి డిస్కస్ చేద్దాం. అలా అంతేకాకుండా దీనికి సంబంధించిన నోట్స్, ఈ యాక్ట్లన్నిటికీ సంబంధించి ఇంపార్టెంట్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ లాగా రెడీ చేసి టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తానండి. కాబట్టి అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఒకసారి అసలు ఏంటి దేంట్లో అనేది ఈజీగా మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఇంకొక యాప్లో మళ్ళీ కలుసుకుందాం.